पिच्ची गाणी आणि आपला लाडका మీకు ఇలా మంచి మంచి వినాయకులను చూపించాలని చెప్పేసి నేనైతే దుల్పేట్కి వచ్చేసిన మా తమ్ముతో. మీకు నచ్చితే మీరు కూడా కొనేసుకోండి వచ్చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ దుల్పేట్ కోసం మాట్లాడేది ఉంటే గణేష్ కళాకారు గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ వినాయకులు కొనుక్కొని వచ్చి మాత్రం చూసుకొని పోతారు ప్రతి ఒక్కరు. లోపల పెద్ద వినాయకులను ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు. కాకపోతే నేను ముందు ఫస్ట్ చిన్న వినాయకులను అయితే చూపిస్తున్నా. మీరు చూసిన వినాయకులు అన్ని 2 ఫీట్లు ఉంటాయి. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 6,000 అంట. మన 9,000 వరకు అయితే ఉంటాయి. మనం బార్గెన్ చేసుకుంటే ఇంకా తగ్గుతారు అక్కడ. వినాయకులను చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఎంత బాగుందో. ఈ వినాయకులను పెట్టుకుంటే మాత్రం నిమజ్జనం చేయబుద్ది అస్సలు మనసు రాదు. వినాయకులను అన్ని చూసినాక నాకు షాప్ లో నుంచి బయటికి రావాలని కూడా అనిపించలేదు. అంత ముద్దుగా ఉన్నాయి వినాయకులు. సో మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కోండి అక్కడ పోయి. ఇంత వెరైటీ వినాయకులు అయితే ఇంకెక్కడ కూడా నేను చూడలేను. సో మీకు ఇలాంటి వినాయకులు కావాలనుకుంటే దుల్పేట్ల గణేష్ సింగ్ కళాకారు దగ్గర అయితే ఉండి మనకి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. నాకైతే ఒక్కొక్క వినాయకుని చూస్తుంటే కళ్ళు చెదిరిపోయినాయి అసలు నిజంగా లైవ్ గా చూస్తుంటే. కానీ నేను అనుకున్న వినాయకుడు నాకు కనిపించలేదు. అంటే ఇట్లా బుక్ ఓపెన్ చేసి రాసుకునే వినాయకుడు ఉంటారు కదా, సో నేను దానికోసం అయితే వెతికినా నాకు ఆ వినాయకుడు కనిపించలేదు. మీకు కూడా ఎవరికైనా ఈ వినాయకుడు ఎలా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ పోయితే డైరెక్ట్ గా మీకు దొరికిపోతాయి. చూస్తున్నారు కదా వినాయకుడు ఎంత ముద్దుగా కూర్చుండు. అసలు చిన్న చిన్న వినాయకులు మీకు ఇక్కడ నుంచి చూస్తే పెద్దగా కనిపించవచ్చు. కాకపోతే అవన్నీ కూడా 2 ఫీట్ వినాయకులే అనమాట. ఇంత మంచి గణేషుని నేను ఇంటికి తీసుకొని పెట్టినాక నాకు అస్సలు నిమజ్జనం చేసే మనసు ఒప్పదు. అందుకని చెప్పేసి ఇంకా నేను మట్టి వినాయకుని అది మట్టి వినాయకుడు కూడా నాకు మనసు ఒప్పదు అనమాట. మస్తు ఏడుపు వస్తుంది తీసేటప్పుడే. ఇంకా ఇలాంటి వినాయకులు తీసుకొస్తే నేను అసలుకే తీయని మా ఇంట్లో. అన్నిట్లో నాకు నచ్చింది అంటే ఈ వైట్ పంచ కట్టుకున్న వినాయకుడు అయితే నిజంగా చెప్తున్నా అసలు ఎంత పీస్ఫుల్ అనిపించింది వినాయకుడిని చూడగానే. ఆడ పండుగకి చాలా రోజులు ఉంది కాబట్టి వినాయకులు అన్ని ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి. ఇది నాకు 8,500 ఏమో చెప్పినారు. మనము పండుగకు కొంచెం దగ్గరలో వెళ్తే రేట్ తగ్గించేస్తారు. మనం చూస్తున్న వినాయకులు అన్ని కూడా మహారాష్ట్ర ఫినిష్ అనమాట. ముంబై మహారాష్ట్ర అక్కడ ఉంటాయి కదా, సో అంతా అట్లానే ఉంది. మన దుల్పేట్కి కూడా ఇవన్నీ బయట నుంచి వస్తాయి అనమాట. మీకు కూడా ఎవరికైనా నచ్చితే అక్కడ అయితే తీసుకోండి. ఇంకా మీకు 1 స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఎక్కడ తిరగాల్సిన అవసరం ఉండదు. వినాయకులు అయితే అంత బాగున్నాయి ఇక్కడ. ఈ వినాయకుని చూసినాక నాకు నిజంగా గణేషుని చూసినట్టు అనిపించింది. ఎందుకంటే కింద బాడీ మొత్తమేమో హుమెంది, ఫేస్ వచ్చేసరికి ఏనుగుది కాబట్టి నాకు రియల్ గా గణేషుని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది ఆ వినాయకుని చూడగానే. ఇక్కడున్న వినాయకుల కోసం ఎంత వివరించినా కూడా తక్కువనే. సో ఇంకా మీరే వీడియోని కంటిన్యూగా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లోపల పెద్ద వినాయకులను అయితే చూసేద్దాం వచ్చేసండి.
ఈ బయట కొంచెం ఎక్కువ రేట్కి అయితే వస్తాయి. సో ఈ షాప్ లొకేషన్ కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ అటు సైడ్ రూట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ షాప్ లొకేషన్ కూడా మీకు పెడతా. సూల్పేటలో ఇంకొక మెయిన్ స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ రాజాసింగ్ సంఘం అంటారంట, నాకు ఐడియా లేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా. ఈడ కూడా వినాయకులు చాలా బాగున్నారు. నాకైతే ఫస్ట్ అట్రాక్ట్ అనిపించింది ఉయ్యాల వినాయకుడు. అసలు నాకైతే నిజంగా చెప్తున్నా, వినాయకుడు ఉయ్యాలు ఊపుతూనే ఉన్నా. వాళ్ళు వచ్చి తిట్టిరు అనమాట, వినాయకుడిని ఎక్కువ ఊపొద్దు అది తిరిగిపోతుంది అని. సో చూసేసారు మీరు కూడా వినాయకుడిని. ఇంకా ముందు చూసుకుంటూ పోతే చాలా అంటే చాలా వినాయకులు ఉన్నారు. సో నేను ఎంత వివరించినా తక్కువనే అనమాట. ఇంకా మీరే పూర్తిగా చూడండి వీడియోని. ఒకవేళ మీకు ఇక్కడ వినాయకులు ఏమన్నా నచ్చితే అక్కడ పోయి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అడ్వాన్స్ పే చేసి. యాక్చువల్గా నేను కూడా లాస్ట్ టైం మా అన్నయ్య లడ్డు కొన్నాడు, నాకు కొంచెం కలిసి వచ్చింది. సో ఈసారి కూడా మా బస్తీలో చిన్నపిల్లలకి వినాయకుడిని ఇప్పిద్దాం అనుకున్నా. ఇక్కడ చూసినా నాకు నచ్చింది. ఒకవేళ వాళ్ళకి చూపిస్తా ఫోటో, వాళ్ళకి నచ్చితే నేను కూడా అక్కడే తీసుకుంటా. అది ఏది అనేది రాను వీడియోలో మీకు కనిపిస్తుంది, నేను అప్పుడు చెప్తా. ఇప్పుడైతే మీరు వినాయకులను అయితే చూసేసేయండి.
ఇది పెద్ద సంఘంలో పెట్టిరు, అంటే కమిటీ హాల్లో ఉందనమాట. సో దూరం నుంచి చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే అన్ని నార్మల్ వినాయకులు ఉన్నారు అనిపిస్తుంది. కాకపోతే డీటెయిల్గా ప్రతి ఒక్కటి చూసుకుంటూ పోతే అన్నీ కూడా డిఫరెంట్ వినాయకులు ఉన్నారు. అంటే స్టేజ్ పైన పెట్టిన వినాయకులు అన్నీ బుక్ అయిపోయినాయి అనమాట. కిందనే మాత్రమే ఇప్పుడు బుక్ చేసుకుంటారు చాలామంది వచ్చి. ఇది చూసినారు కదా, ఇది మొత్తం శివాజీ పక్కన ఏనుగు పైన వచ్చేసి శివాజీ మహారాజు ఉన్నారు. ఇంకా వినాయకుడు బ్యాక్ సైడ్ కూడా మంత్రం రాసి ఉంది, పైన నాగదేవత. అసలు డీటెయిల్గా చూస్తే ప్రతి వినాయకుడు కూడా ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉన్నది. నాకు వినాయకుడి బ్యాక్ సైడ్ ఏదైతే రైట్ సైడ్లో చిన్న వినాయకుడు ఉన్నాడు నాకు అది చాలా నచ్చింది. కాకపోతే అది ఆల్మోస్ట్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయంట. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అడ్వాన్స్ పే చేయమన్నాడు, అడ్వాన్స్ కడితే తెప్పిస్తామని చెప్పినారు. సో నేనైతే ఏం కట్టలేను, ఫోటో అయితే తీసుకొని పెట్టుకున్నా. ఒకవేళ మా బస్తీ పిల్లలకి ఏమన్నా నచ్చితే అది తీసుకుందామని చెప్పేసి. సో ఈ వినాయకుడు కూడా డిఫరెంట్ ఉన్నాడు. పైన అది నాకు అది ఏమో తెలియదు. పంచ కట్టడం పర్ఫెక్ట్గా పంచలు అయితే కట్టిరు ఇక్కడ వినాయకుల్లో. ఇగో ఇది నేను చెప్పిన కదా, ఈ వినాయకుడు నాకు చాలా నచ్చిండు. నాకు అట్లా వినాయకుడు ప్రశాంతంగా కూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకొక డిఫరెంట్ వెరైటీ అనమాట, అంటే ఎద్దుల బండి మీద ఉన్నాడు వినాయకుడు, అది బయటికి పెట్టలేరు, లోపలికే ఉందన్నమాట. సో వినాయకుడు ఫినిషింగ్ కూడా ఎట్లుందంటే కొంచెం చెమ్కా ఇస్తుంది అనమాట. నేను చూపిస్తున్న వినాయకులు అన్నీ కూడా 4 feet 5 feet వినాయకులు. 3 feet వినాయకులు కావాలంటే పైన చెప్పారు. సో నేను ఎందుకు 3 feet కోసం మాట్లాడుతున్నా అంటే మా బస్తీ పిల్లలు వచ్చేసి 3 feet వినాయకుడు కావాలక్క అని చెప్పారు. సో ఈ వినాయకుడు చూసి నాకు ఇట్లా వినాయకుడు ప్రశాంతంగా ముద్దుగా కూర్చుంటే మంచిగా అనిపిస్తారు. సో నా ఏమంటారు విష్ లిస్ట్లో ఇది కూడా పెట్టుకున్నాను అనమాట, ఫోటో దించుకొని. మేబీ వాళ్ళకి ఏది నచ్చితే ఇంకా అది. ఇది కొంచెం వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే ఉంది గణేశునికి. మంచి కూర్చొని ఇట్లా లడ్డు చేతిలో. మా డాడీ ఏమన్నాడు అంటే నువ్వు ఫస్ట్ టైం ఇప్పిస్తున్నావు కాబట్టి కంపల్సరీ లడ్డు చేతు ఆశీర్వాదం ఇచ్చే చేతు ఉంటేనే వినాయకుడిని ఇప్పి అని చెప్పిండు. ఈ వినాయకుడికి కింద ఎట్లయితే కుషనింగ్ కొట్టినారో, సో మనకి ఏమైనా కావాలంటే కూడా వినాయకులకి ఇక్కడ కస్టమైజ్ చేయించుకోవచ్చు. పంచ కానీ అట్లా కుషనింగ్ కానీ. మీరు నచ్చితే మీరు కూడా ఒకసారి వెళ్ళండి, ట్రై చేయండి. ప్రైజెస్ ఏమన్నా తక్కువ ఉంటాము. నేనైతే అడగలేను ప్రైజెస్. నేను చిన్న వినాయకుడిని అడిగిన 4500 ఏమో చెప్పినాడు, 3 feet వినాయకులని. ఇవన్నీ కూడా అడగలేను. నాకు ఈ పంచ కలర్ ఎందుకో చాలా మంచిగా అనిపిస్తుంది వినాయకుని పైన. ఇక్కడ వినాయకులు అన్ని చూసినాక కూడా పైకి పోయినా ఎంతకన్నా ఒకసారి చూద్దాం 3 feet వినాయకులు అని చెప్పేసి. సో పైన చూసినాక నచ్చింది నాకు ఇది అనమాట. చిన్నపిల్లలకు కూడా ఈజీగా నచ్చుతుంది వినాయకుడు. బెంకల్ సైడ్ బటర్ఫ్లైస్ అవన్నీ ఉన్నాయి. సో క్యూట్గా ఉంది. ఇది కూడా విష్ లిస్ట్ అయితే పెట్టుకున్నా. వాళ్ళకి నచ్చితే ఏదైనా తీసేసుకుంటా అనమాట. ఇంకా అందులో నుంచి బయటికి వస్తే ఒక్కొక్క ఏమంటారు షెడ్లో ఒక్కొక్క వర్క్ అవుతుంది. ఒక దాంట్లో పుట్టి వర్క్ అయితే, ఒక దాంట్లో హ్యాండ్స్, ఒక దాంట్లో తొండము, ఒక దాంట్లో కలరింగ్ అవుతుంది. పని చేసిన అందరు కూడా నిజంగా చెప్తున్నా వినాయకుడు ఎప్పటికీ మీ తోడు ఉంటాడు. మస్తు కష్టపడుతూ రాలైతే నిజంగా మస్తు బాధ అనిపించింది నాకైతే. సంపాదిస్తారు వచ్చి ఎవరైనా సంపాదిస్తారు, కానీ వాళ్ళ కష్టం నిజంగా చాలా ఉందని అనిపించింది నాకు. అందుకే వాళ్ళు కష్టపడుతుంటే నాకు ఎందుకో చూడడం నచ్చి వీడియో అయితే తీసిన.
ఈడేం వర్క్ అవుతుందంటే డై వర్క్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే పిఓపిల గడ్డిని ముంచి వాళ్ళ దగ్గర డై ఉంటుంది, దానికి పెడతారు అనమాట. అది ఎండిపోయినాకల్లా అట్లనే తీసేసి ఈ పార్ట్ ఏదైతే ఉందో వినాయకుని బ్యాక్ సైడ్ అనమాట. సో వీళ్ళ కష్టాన్ని నేను గుర్తించిన, నా కష్టాన్ని ఎవరు గుర్తిస్తారు అని చెప్పేసి నేనే ఒక లెమన్ సోడా అయితే తాగేసిన. మీరు నా కష్టాన్ని గుర్తిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆడ నుంచి అయితే మనం నెక్స్ట్ బాలాపూర్ వినాయకుడు ఎక్కడైతే రెడీ అవుతుండో ఆ షెడ్కి అయితే వెళ్ళిపోయినాము. ఈ వినాయకుడు చూసారు కదా, బాలాపూర్ వినాయకుడు లాంటిది, కాకపోతే కొంచెం చిన్న సైజ్ అనమాట. ఆ షెడ్ లో మాక్సిమం ఒక్కటే మోడల్ వినాయకుళ్ళు ఒక 20 వరకు ఉండవచ్చు. నాకేమనిపించింది అంటే కొంచెం స్పెషాలిటీ అంటే ఇప్పుడు బాలాపూర్ అంటే ఒక ఫేమ్ ఉంది, సో అలాంటి వినాయకుళ్ళు ఎక్కడ పెట్టకుండా మంచిగా ఉండు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక అలాంటి మోడలే సేమ్ 20 వినాయకుళ్ళు అంటే నాకెందుకు అది అనిపించలేదు. కొంచెం స్పెషల్గా ఉండాలి కదా బాలాపూర్ వినాయకుడు అన్నప్పుడు అనిపించింది. నా ఈ ఫీలింగ్ మీకు తప్పు అనిపిస్తే ఐఎమ్ సారీ, ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇక నా ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భావతం ఛానల్. గణపతి బప్పా మోరియా. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మేము కొట్టుకొస్తా. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका